స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మరణించిన తర్వాత లేకపోతే కొద్దిసేపట్లో మరణిస్తారు అని అనగా చేసే కొన్ని క్రియలు ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కొన్ని నచ్చట్లేదండి. కొన్ని చోట్ల కొన్ని విమర్శలు, అసలు ఏం పద్ధతులు, ఎందుకు ఇలా పెట్టారు, మన వాళ్ళు అసలు ఏం పెట్టారో మనం ఏం చేస్తున్నాము అంటే, ఉదాహరణకి ఇప్పుడు చనిపోయే ముందు సాధారణంగా మనం ఏం చేస్తామంటే తీసి కింద పడుకోబెడతాం. కొన్ని కమ్యూనిటీస్ తెలిస్తే ఇంకా ప్రాణం పోతుందనే విషయం కనుక అర్థమైతే కింద పెట్టడం. కొన్ని కమ్యూనిటీస్ కాదు, అన్ని కమ్యూనిటీస్ అంతేనా. వాళ్ళ వస్తువులన్నీ కూడా ఏదైనా మంచం మీద ఒకవేళ మనకు తెలియకుండా ప్రాణం పోయినా కూడా ఆ మంచాన్ని తీసేయటం, ఆ బెడ్షీట్స్ ఇవన్నీ తీసేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పూర్తిగా బట్టల మీదే స్నానం చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇదేదో అవమానకరంగా అలా అనుకుంటూ ఉంటే విన్నాను రమ్మగారు నేను. అసలు ఇది ఎందుకు సైంటిఫిక్గా వచ్చిందా, లేకపోతే మన శాస్త్రంలో ఉన్న విషయమా? అంటే ఇప్పుడు మన సిద్ధాంతం, భారతీయ సిద్ధాంతం అనుకో, మరణించిన తర్వాత ఏదైనా జంతువులు చూస్తాం మనం. మరణించిన తర్వాత మన ఇంట్లో ఒక ఎలుకో బల్లో చనిపోయింది అనుకో, రెండో రోజు మూడో రోజుకి ఏమవుతుంది, ఇంట్లో దుర్వాసన వస్తుంది. మనం కూడా అంతే చేయ, మనం కూడా అంతే. ఒక వంకాయ వినటానికి కొంచెం బాధ అనిపించినా నిజం, జీవం లేకపోతే అంతే. ఓ వంకాయ ఉంది, వంకాయలు బాగా వండుకుంటాం మనం. ఓ వంకాయ సిలిండర్ వెనకాలో సామాన్ల మధ్యలోనూ పడింది, రెండో రోజుకి మూడో రోజుకి దుర్వాసన వస్తుందండి. ఆలుగడ్డలు మనం ఇష్టంగా తింటాం, హెల్త్ కూడా వంకాయ మంచిది, ఎంతో కొంత మంచి ప్రధాన ఆహారం. ఏమవుతుంది, అన్నం వండుకుంటాం, అన్నమే ప్రాణాధారం మనకి. 2 రోజులు ఉంటుంది, రెండో రోజుకి అన్నం ఏమవుతుందమ్మా, నీరు కారిపోయి వాసన వచ్చేస్తుంది. దుర్వాసన. కవర్లో కట్టినా సరే వాసన పోదు, అది మొత్తం వస్తుంది. ప్రాణాన్ని వదిలేశాక, జీవుడు వెళ్ళిపోయాక, అందులో నుంచి మన నాన్నో నాయనమ్మో మన అన్నయ్యో మన పెద్దనాన్నో మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన గురువో మన జీవితాన్ని నిలబెట్టిన మహానుభావుడో శరీరాన్ని విడిచిన తర్వాత ఆ శరీరము పంచభూతాల్లో కలిసిపోవటమే. వాళ్ళెవరో ఇందులో ఉన్నంత వరకు, జవసత్వాలతో ఉన్నంత వరకు, జీవించి ఉన్నంత వరకే దీనికి విలువ. చొక్కాకి ఈ షర్ట్ విలువ అదే. జీవుడు ఒక్కసారి బయటికి వెళ్ళాక దీనికి ఏ విలువ లేదు. పైగా ఎన్నో రకాల పదార్థాలతో నిండి ఉంటుంది ఈ శరీరం. చీము నెత్తురు మనం చెప్పుకునే మాటలే కదా, వంకలు, లోపల జరుగుతున్నటువంటి అనేక రసాయన క్రియలు. గుండె కొట్టుకుంటూ ఉన్నంతసేపు నడుస్తుంది, జీవుడు వెళ్ళాక కొట్టుకోవడం మానేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది, ఇది తనంతట తను నాశనం అవ్వడానికి రెడీ అయిపోతుంది. కొన్ని గంటల పాటు వెచ్చగా ఉంటుంది, జీవుడు వెళ్ళిపోయాక తర్వాత చల్లబడిపోవటం మొదలు పెడుతుంది. ఏ రాత్రో గతించారనుకో, తెల్లవారేసరికి శరీరం కట్టే బిగిసిపోతుంది, చల్లబడిపోతుంది. ఇక అందులో మన నాన్న లేడు, తాత లేడు, ఎవరు లేరు అక్కడ. ఇదొక ఖాళీ, పాడవటం మొదలవుతుంది ఆ వస్తువు. ఇంకా దాని వస్తువు కిందే అంతే చూడాలి కదా. అంతే అంతే. దాంట్లోంచి రకరకాల క్రిములు, ఏమంటారంటే వాసనలు, బ్యాక్టీరియా అనాలి, అందులోంచి వెలువడ్డం మొదలు పెడతాయి. పైగా వీళ్ళు లేరన్న ఒక దుఃఖం మన లోపల రకరకాల రసాయనాలని విడుదల చేస్తుంది మన బ్రెయిన్. ఒక మరణించిన వ్యక్తి ఉన్న ఇంట్లోకి వెళ్తే మన వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే సచేల స్నానం అని చెప్తారు. ఇక్కడి నుంచి సావు ఇంటికి వెళ్ళాం, అవును, తిరిగి వచ్చాక నువ్వు ఇంట్లో అన్ని ముట్టుకుని మంచాల మీద కూర్చుని తర్వాత ఎప్పుడో నీకు కుదిరినప్పుడు టిఫిన్ తిని స్నానం చేయటం కాదు, ఇమ్మీడియట్గా స్నానం చేయాలి. ఇది ఎందుకు అంత అవసరము అంటే, ఈ బాడీ ఎక్కడైతే ఉందో అక్కడ చాలా రకాల సూక్ష్మక్రిములు గాల్లో ప్రయాణం చేస్తే నువ్వు అవి మోసుకొస్తావు. నువ్వు చనిపోయిన వాళ్ళని గౌరవించాలంటే వాళ్ళ మర్యాదకి తగినట్టుగా మాట్లాడాలి, కానీ ఆ బట్టలు వేసుకుని ఇళ్ళంతా తిరుగుతానని అనకూడదు. అందుకని ఏం చెప్తారు, ఈ సచేల స్నానం అంటే
బాత్రూంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం, నెత్తి మీద నీళ్లు దిమ్మరించుకోవడం. ఇది వరకు బాత్రూమ్లు ఉండేవి కాదు కదా, చెరువుల్లో పెరట్లో. మునిగేసేవాళ్ళు. ఆహా. పెరట్లో బావుల దగ్గర నెత్తి మీద నీళ్ళు ఎత్తి పోయటం, వీళ్ళే బావిలోంచి నీళ్లు తోడుకోవటం కాదు. ఆహా, ఎవరైనా పోయటం నీళ్లు, ఓకే. పంపుల కింద కూర్చొని పంపు నీళ్లు కొట్టుకొని పోసుకోవటం. తలావళ్ళు మొత్తం తడిపాక ఆ తడి బట్టలు జాడి చేరేసుకోవాలి. తువ్వాలు తీసుకెళ్తా అనకూడదు, టవల్ తీసుకెళ్ళకూడదు. మనం బీరువాది అల్మార్లు తెరిచి ర్యాకులు తెరిచి మన టవల్ మనమే తీసుకెళ్ళకూడదు. ఏది ముట్టుకోవద్దు. నీ ఒంటి మీద ఇది దాని మీద ట్రాన్స్ఫర్ చేస్తావు నువ్వు. ఎలా వెళ్ళి చూసామో అలానే వచ్చి స్నానం చేయాలి. ఓకే. బాడీని తీసుకెళ్ళిపోయాక ఇల్లు కడిగేస్తారు. అవును అవును, అన్ని చోట్ల ఉంది కదా జయ. ఆ కడగడం కూడా, ఆ క్రిములు కడగడం మీకోసమే. అది అంతే తప్ప అదేదో అవమానంగా భావించకూడదమ్మా, అది పొరపాటు. మీరు మనకు ఒక పక్కన తెలుసు, బ్యాక్టీరియా తెలుసు, సూక్ష్మక్రిములు తెలుసు, వైరస్లు తెలుసు, శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి, అవేమిటో అవుతాయి, డోపమైన్లు వస్తాయి, బొచ్చడి తెలుసు మనకి. ఇవన్నీ సైన్స్ బోళ్ళు తెలుసుకున్నాం మనం. మనకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి మన ధర్మంలో ఉంది ఇది. అప్పటికి సైన్సులు తెలియవు, కానీ వాళ్ళకి విషయం తెలుసు. నీకు సైన్స్ అన్న పేరు తెలుసు, ఈ సైన్స్ వాళ్ళకి ఎప్పుడో తెలుసు. ఇంకా అప్పుడు చాలా నియమంగా కఠినమైన చేసేవారేమో కదా రమ్మగారు. ఇప్పుడే కొంచెం ఫ్లెక్సిబుల్ గా వాళ్ళని వెళ్ళి ముట్టుకోకూడదు. ఎవరికైతే ఇది ఉందో వాళ్ళని ముట్టుకోకూడదు. ఆ ఇంటి పేరిట వాళ్ళని ముట్టుకోకుండా ఉండాలి. ఇది లెక్క. మరి కింద ఎందుకు పడుకోబెడతారు? అట్లా కాదు జయ. ఇప్పుడు ఎలా అంటే శరీరం పాంచభౌతికమైనది. మనం దేంతో నిర్మించబడ్డాం? పంచభూతాలతోటి నిర్మించబడింది శరీరం. అందులో ఏమున్నాయి? పృథివీ తేజో వాయురు ఆకాశాలు ఉన్నాయి. పృథివీ అంటే భూమి, అప్పు అంటే బేసిక్ మట్టి, అప్పు అంటే నీరు, పృథివీ అప్పు, తేజస్సు అంటే అగ్ని, వాయువు ఆకాశము. ఈ 5తోటి నిర్మించబడిన శరీరం. అందుకని పృథివికి భూమి మీద పెడితే ఏ ఎలిమెంట్ నుంచి మన శరీరం నిర్మించబడిందో దాన్ని దగ్గర చేస్తున్నాం మనం. సులువుగా జీవుడు వెళ్ళిపోతాడమ్మా, ఈజీగా వెళ్ళటం కోసం. అంటే పాత పద్ధతి. ఇంకంతే. భూసైనం చేయించడం అని పదం దానికి. భూసైనం అంటే అదే, చనిపోయే ముందు తీసుకెళ్ళి కింద. ఇప్పుడు రాత్రిపూట నిద్రలోనే పోయారు, తెలీదు కదా. మనం పెద్దవాళ్ళయ్యి తెలిసి మనకి మరణాసన్నులుగా ఉన్నారు అంటే అప్పుడు భూసైనం చేయించడం పాత. ఇప్పుడు అందరు ఎక్కడ చేస్తారు? జేఏ హాస్పిటల్లోనే ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవకాశం ఉన్నప్పుడు చేయగలుగుతారు. కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక పట్టుదల కాదు, మా నాన్న సుఖంగా బతికాడు, ఇప్పుడు కూడా సుఖంగానే పోవాలనుకుంటారు. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు నేల మీద పడుకోబెట్టి. ఆ జీవుడు సులువుగా వెళ్ళేందుకు అవకాశం ఇస్తున్నాం మనం నేల మీద పడుకోబెట్టడం అంటే. అదే ఒక రకమైన రెస్పెక్టే అంతే. అదేం తప్పు కాదమ్మా, తప్పుగా భావించద్దు. పాత పద్ధతి అంటే అది పూర్వీకుల పద్ధతి. ఇప్పుడు మేమెందుకు చేస్తాము అంటే నీ ఇష్టం. అది ఇంకా నీ ఇష్టం. వాళ్ళు మరణించాక ఏమవుతారో నువ్వు తెలుసుకోవాలా. ఇంకా సైన్స్ మరణించిన తర్వాత జీవుడు ఎట్లా ప్రయాణం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎన్ని రోజులు ఉంటాయి, వాడిలో పంచకోశాలు ఉన్నాయి, ఒక కోశం ఇక్కడ ఉండిపోతుంది, తెలీదు మనకి. సైన్స్ అది కనిపెట్టాల. అవన్నీ కనిపెట్టింది ఇది శాస్త్రం ఉంది దానికి. లేదు, మనకు తెలియదు కదా జయ. అంతే కదా అమ్మగారు. అమ్మవారు చెప్తారు పంచకోశాంతర స్థిత అని చెప్తారు. మన 5 కోశాల్లోనూ అమ్మ ఉంటుంది, వెళ్ళిపోతుంది. మరి తెలుసుకోవాలి మనం. అది మన శాస్త్రం చెప్పింది. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఈ రకంగా ఉంచాలి అని. ఈ జీవుడు ఎంతకాలం ఇక్కడ ఉంటాడో మరణించిన తర్వాత నీకు తెలుసా? సినిమాల్లో చూస్తావు నువ్వు. అంతే సినిమా వాళ్ళలో చూపిస్తుంటారు. అది వీరు యమభటులు రావడం, తీసుకుపోవటం, తర్వాత ఇక్కడ జరిగేవన్నీ చూడడం, వీళ్ళే పైకి వెళ్ళి మాట్లాడడం, కిందకెళ్ళి ఇదేంటి నేను పోయానా అని వాళ్ళే ఆశ్చర్యపోవడం, అన్నీ కథల్లో సినిమాల్లో ఉంటాయి. ఒరిజినల్గా ఏ సైన్స్ అయినా దీని గురించి చెప్పిందా? కానీ సైన్స్ ఒక విషయం చెప్పింది. ఒక్కసారి మనిషి మరణించాక ఆ బాడీ ఎందుకు ఉపయోగపడదు? ఏమో ఉపయోగపడుతుంది. ఇప్పుడు సైన్స్ మనకి డెవలప్ అయింది కాబట్టి కొన్ని పార్ట్స్ని మనం వాడుకోవచ్చు సరైన సమయంలో. అందులో కూడా ఏంటి మనమే చెప్తున్నాము, శాస్త్రం చెప్పింది. కొన్ని గంటల పాటు శరీరం వెచ్చగా ఉంటుందని పూర్వీకులకి తెలుసు. ఆ వెచ్చదనం ఉన్నంతలోపు అన్ని అవర్స్ లోపల దాన్ని మనం వాడుకో. సైన్స్ మనకి వచ్చిన డెవలప్మెంట్ సైన్స్ వల్ల ఈ బాడీ పార్ట్స్ని వాడుకోవడం. సైన్స్ని తక్కువ చేయట్లేదమ్మా, ఇవి ఉపయోగపడతాయి. ఇంకొక మనిషి హాయిగా బతకడానికి ఈ మరణించిన వ్యక్తి సహాయపడతాడు. పెద్ద గుండె కలిగిన వాడు అతను, అందుకే ఇచ్చాడు అవన్నీ. సంతకం మనమే పెట్టాలి కదా జయ, నా బాడీ పార్ట్స్ వాడుకోండి అని. పోనీ బాడీ పార్ట్స్ వాడారు, మిగిలిన దాన్ని ఏం చేస్తారు? షోకేజ్లో పెడతారా? లేదు కదా. లేదు,
ఖననం చేయాల్సి చేస్తారు. ఖననమో దహనమో చెయ్యాలి. అయితే బాధ పెడతారు, లేకపోతే కాలుస్తారు, ఇదే చేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు మహానుభావులు, ఈ మెడికల్ కాలేజీలోకి అక్కడికి నా బాడీని, అదంతా ఇప్పుడే కదమ్మా డెవలప్ అయింది. బాడీ వాడుకోండి, కెడావర్ అంటారు, అవి కావాలి వాళ్ళకి. ఇవి తెలుసుకోవడానికి, హ్యూమన్ బాడీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్టూడెంట్స్కి ఉపయోగపడడం కోసం మెడికల్ కాలేజీలకి డొనేట్ చేయబడ్డం. అందరం చేయం కాదు అసలు. ఇది అందరి వల్ల కాదుగా. ఏ పల్లెటూళ్ళలోనూ ఉంటారు, అక్కడ అవకాశాలు ఉండవు. కొంచెం కాస్త టౌన్లు సిటీల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మిగిలిన భాగాలన్నీ వెళ్ళవలసిందే అంతే కదా. ఇది ఈ పాత పద్ధతుల్ని తెగనాడాల్సిన పని అయితే లేదు. అందులో కూడా మనం చెప్పుకుంటున్న సైన్స్ ఎంతో కొంత ఉన్నది. ఇవన్నీ టైం టెస్టెడే. ఇప్పుడు ఎలా అయ్యారంటే, వాళ్ళది ఎవరిదో చావు వార్త, ఎవరో పోయారని చెప్పుకున్నా కూడా మన స్నానం చేయాలా అని అడిగే పిచ్చి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎవరో మా బాబాయ్ చనిపోయాడు అని చెప్పారు, నేను స్నానం చేయాలా చావు వార్త విన్నా కదా అని. ఇప్పుడు దీనికి ఇవన్నీ కూడా క్రమంగా ఎలా అయిందంటే, ఒక్కొక్క కమ్యూనిటీని బట్టి ఈ ఎన్ని రోజులు వీళ్ళు దీన్ని పాటించాలి అనేది, ఆ మైలు ఎన్ని రోజులు, పక్షిని 3 రోజులు మైలేనా, వార్త వినగానే స్నానం చేస్తే సరిపోతుందా, చూసొచ్చి స్నానం చేస్తే సరిపోతుందా, ఇవన్నీ కూడా ఎవరెవరికి సరిపడా శాస్త్రాలు వాళ్ళకు ఉన్నాయి. ఏడాది పండగలు పబ్బాలు అన్నీ మానేయాలా, ఎవరు మానేయాలి, ఎవరు మానేయకూడదు. బట్టలు పెడితే సరిపోతుంది, నెల లోపల ముహూర్తం పెడతారు పంతులు గారే ముహూర్తం పెడతారు. ఆ పెట్టిన ముహూర్తాన్ని బట్టి, మంచి రోజుని బట్టి ఆ రోజున బట్టలు పెట్టించి, ఆ తర్వాత నుంచి వీళ్ళ ఇళ్లలో మళ్ళీ వ్యవహారాలు మీ కమ్యూనిటీని బట్టి పాటించుకోవాలి. అవి మీ పెద్దలు మీ ఇళ్లలో ఎలా చేస్తారు. ఇప్పుడు కొన్నైనా మనం మన ఇంట్లో పద్ధతులు పాటిస్తాం కదా, సంస్కృతి సాంప్రదాయం అంటాం మనం. మన దేశానికి ఒక సంస్కృతి, మన ప్రాంతానికి ఒక పద్ధతి, మన ఇంటికి ఒక సాంప్రదాయం. మీ సాంప్రదాయం ఏదో దాన్ని పాటిస్తే సరిపోతుంది. దానికి వ్యతిరేకంగా వెళ్ళి నేను సూపర్గా చేశానని నేను అనుకోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సాంప్రదాయం మీ వెన్నంటి ఉంటుంది. మేము అవేం చేయమంటావు, నువ్వు నీ ఫ్రెండ్ మేము చేస్తానంటుంది. 2-3 డాక్టర్లను కలుస్తాను కలిసాం ఒక సందర్భంలో. అవన్నీ ఏముండవు, ఇంపార్టెంట్ బాడీ పాడైతే ఇదంతా ఇదైపోతుంది, అది చాలా బ్యాక్టీరియాస్ రకరకాలు రిలీజ్ అవుతాయి, పనికిరాదు అని చెప్పారు. ఇంకొక ఆవిడ చెప్పారు, ఆవిడ కూడా 2 సీనియర్సే చేయాలి. పాత పద్ధతులన్నీ కరెక్టేనండి. ఆ దుఃఖం నుంచి మనం బయటపడడానికి కూడా మనకు ఒక 10 రోజులు పడుతుంది. ఈ దుఃఖావేశం, మరణ దుఃఖం, ఆత్మీయుల్ని కోల్పోయిన ఆ లోన్లీనెస్, ఆ కష్టం, వాటి వల్ల మనకి బోల్డెన్ రకాల ఇవి రిలీజ్ అవుతాయి, కెమికల్స్ బాడీలో, రసాయనాలు. ముట్టుకోకపోవటమే మంచిది. అందుకని సాత్విక ఆహారం తింటారు. అందరి ఇళ్లలో ఏం చేస్తారో నాకు తెలియజేయ. మా ఇళ్లలో అరటికాయ, పెసరపప్పు అలాంటివి తింటారు, ఊరగాయలు అవి తినరు, పెద్దగా కారాలు అవి తినరు, పెసరపప్పే వండుకోవాలంటారు, కందిపప్పు అవి వండరు. 10 రోజులు, మొదట 12-13 రోజుల పాటు కందిపప్పు వండరు. చివరి 13వ రోజునే మంచి మామూలు ఆహారం తింటాం. అప్పటిదాకా చప్పటివే, తిరగమాతలు అవి తక్కువ వేస్తారు, తిరగమాతలు ఉండవు, అలా చేసుకుంటారు. మన ఇంట్లో ఆ రోజు ఎవరైతే మరణించారో ఆ రోజు వంటలు కూడా చేయరు. అవును, డెడ్ బాడీ ఉంటే ఊరంతా భోజనం చేయకుండా ఉండే కాలం కూడా ఉండేది. ఎవరిళ్లలోనూ పొయ్యి వెలగదు, పాతకాలపు పద్ధతి అనుకో. ఇప్పుడు ఏముంది, అపార్ట్మెంట్లలో ఉన్నాము, మానేసి ఉంటారు ఎంతో కొంత, అయినా కూడా కొన్ని పాటించవలసిందే కదా. అంతే కదా, అవునా. దాంట్లో మీరు ముఖ్యంగా పాటించవలసింది, నా ఉద్దేశం చెప్తున్నానమ్మా, ప్యూర్లీ నాదే ఉద్దేశం, మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో క్లోజ్ రిలేషన్స్లో మరణం సంభవిస్తే కనుక మీరు తప్పకుండా మైల పాటించండి, మీకు మంచిది. ఎక్కడికైనా వెళ్ళి ఒక మరణం దృశ్యాన్ని చూసి, లేదా వాళ్ళ ఇంట్లో మరణం జరిగింది, వాళ్ళని ఆ 10-15 రోజుల లోపలే వాళ్ళని కావలించుకున్నా, పలకరించడానికి వెళ్ళినా స్నానం చేయండి తప్పకుండా, బట్టలతోటి తప్పకుండా చేయండి. ఇవి ఎందుకంటే వాటి వల్ల మన ఒంటి మీదకి ఏవి రాకుండా ఉండడం కోసం. మేమైతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఊరికే పలకరించడానికి వెళ్ళినా తలస్నానం చేస్తాను, తప్పకుండా చేయవలసిందే. ఇది పాతకాలం పద్ధతి అని అనుకోకండి. డాక్టర్స్ కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని. డెడ్ బాడీని చూసి వచ్చాక స్నానం చేయటమే మంచిది.
రమగారు, ఇది మనకి ఆచారం సాంప్రదాయం, ఇటువైపు సైన్స్, రెండు ఉన్నాయి కదండి. రెండు ఉన్నాయిగా. ఉమ్. ఇందులో మరీ అతిజాత స్థానికి పోతే పోకుండా, చెప్పలేము. అది అది కరెక్ట్. అతిజాత స్థానికి పోతే చెప్పలేము. రైట్. ఇప్పుడు ఇండియాలో ఏవో మరణాలు సంభవిస్తాయి. ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు అడుగుతారు, మేము ఇవన్నీ తడుపుకోవాలా, మేము ఇవన్నీ చేయాలా, ఇలాంటివి అడుగుతారు. మీ పెద్దవాళ్ళని అడగండి అమ్మా అని చెప్తాను నేనైతే. చెయ్యొద్దు అని చెప్పాము అనుకో జయ, ఈ మాట చెప్తాను నేను చెయ్యొద్దు అంటే ఇది పిడికి బియ్యానికి ఒకే మాత్రం రమగారు చేయక్కర్లేదన్నారని వీళ్ళందరికీ చెప్తారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఓకే అంటే ఓకే. ఆ పూజలు చేసుకోవచ్చా, మా ఇంట్లో మా పినిమావ గారు పోయారు మేము వ్రతం నువ్వు చేసుకోవచ్చు అడతారు, చేయకూడదమ్మా అని చెప్తా. నేను చేయకూడదు, మీకు ఇది ఉంది, మైలు ఉంది, ఆ మైలు ఉంది, ఏడాది లోపల చేయదు. మీరు కమ్యూనిటీ ఏమిటి, మీకు అమ్మ చేయకూడదు అన్నారండి, మరి ఇంకా నన్ను ఎందుకు అడుగుతారు? చేయకూడదు అన్నాక చేసుకోవాలని ఉంది. ఈ సంవత్సరం మానేస్తే వచ్చే ఏడాది చేసుకోకూడదు, ఇందులోనే అయిపోతామా మనం? అదే కదా, అయిపోం కదా, వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు. రైట్. ఎప్పుడు పాత సాంప్రదాయాలు మంచివేనమ్మా. అయితే విను, ఈ పాట అడుగు. చనిపోయిన వారి ఫోటోలు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చా, అడిగేసే ఇందులో. అయితే రమగారు, చనిపోయిన వారి ఫోటోల్ని మనం దేవుని మందిరంలో కానీ దేవుడి రూమ్లో కానీ పెట్టుకోవచ్చు అని. మందిరాల్లో పెట్టుకోకూడదు జయ. అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే మా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, దేవుడైపోయారు అని, అందుకని దేవుళ్ళల్లో పెట్టుకుంటారు. ఏ పెద్దవారు, నాకు దాని మీద అవగాహన లేదు కానీ మా ఇంట్లో దేవతార్చన వేరే. మా నాన్నగారు తాతగారి ఫోటోలు హాల్లో ఉండేవి, మా అమ్మది కూడా హాల్లోనే ఉంది, నాయనమ్మవి హాల్లోనే ఉన్నాయి. మేము ఎప్పుడు దాన్ని దేవుడి దగ్గర పెట్టుకోలేదు. ఏ మనుషులు దేవుళ్ళు అయిపోరమ్మా, అయిపోరు, అది చాలా కష్టం. వారితో సమానంగా పెట్టకూడదు, మనం నిత్యార్చనలో పెట్టుకోకూడదు. కావాలంటే మీకు దేవుడి మందిరం ఉన్న గదిలో ఓ పక్కన గోడకు తగిలించి ఉంచుకోవచ్చు. పూజ చేసేటప్పుడు వాళ్ళ ఫోటో కూడా తెచ్చి పూజలో పెట్టడం మాత్రం అంత సరైన పద్ధతి కాదు. అంటే మీకు పూజా విధానాలు ఉన్న వాళ్ళకి, ఏ పెద్దవారు ఏ ధర్మ సందేహాలకి సమాధానం చెప్పే పెద్ద పెద్ద వాళ్ళు ఎవ్వరూ కూడా ఉంచుకోండి అని సమర్థించలేదు. నాన్నలవి అక్కయ్యలవి మనం చనిపోతే వాళ్ళ గుర్తుకు మనం పెట్టుకోవచ్చు అంతే. వాళ్ళ మరణించిన రోజో వాళ్ళ పుట్టినరోజో ఒక దండ వేయచ్చు. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంది, అప్పుడు వాళ్ళకు కూడా ఒక దండేసి ఒక నమస్కారం చేసుకోవచ్చు. ఛాయాచిత్రమే కదా, పెట్టుకోవచ్చు. కానీ దేవుడి మందిరంలో పెట్టుకోవటం మాత్రం అంత కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ రమగారు. నమస్తే. నమస్తే.